తుఫాను ప్రభావంతో మచిలీపట్నానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. 25 మంది ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు తుఫాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. తుఫాను వలన ఇబ్బందులకు గురయ్యే ప్రాంతాలను గుర్తించినట్లు ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ ఈశ్వర్రావు తెలిపారు. అవసరమైతే అదనపు బృందాలను జిల్లాలకు రప్పిస్తామన్నారు. తుఫాను సమయంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు తమ బృందం సిద్ధంగా ఉందంటున్న ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ ఈశ్వర్రావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అనుకోని విపత్తులు సంభవిస్తే ప్రజల నుంచి రక్షించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించింది. కొండపావులూరు నుంచి మచిలీపట్నం జిల్లా కేంద్రానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ఎంతమంది వచ్చారు, అలాగే ఎట్లాంటి ఆపరేషన్ చేయబోతున్నారు, ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందిన ఆదేశాలేంటి అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ ఈశ్వర్రావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎంతమంది వచ్చారు? ఎన్డీఆర్ఎఫ్ టీం అనేది ఇక్కడ 25వ తేదీ శనివారమే రావడం జరిగింది. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఈ మోతా తుఫాన్ గురించి మేము అన్ని వివరాలను సేకరించాం. తర్వాత డిస్ట్రిక్ట్ అథారిటీతో అన్ని విషయాలు చర్చించాం. అందరితో కోఆర్డినేషన్లో ఉన్నాం. విపత్తు అనేది పెరిగే కొద్దీ మా తాలూకా యాక్షన్ అనేది జరుగుతుంది. ప్రస్తుతానికైతే నార్మల్గానే ఉంది. ఒక మోస్తరు వర్షాలే పడుతున్నాయి, గాలి కూడా తక్కువగానే ఉంది. విజిట్కి ఏమన్నా వెళ్ళారా సార్ మీరు? విజిట్కి రెవెన్యూ స్టాఫ్ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మేమైతే వెళ్ళలేదు. తరువాత విజిట్ చేసే అవకాశం ఉంది. ఎంఆర్ఓ గారు పోలీస్ డిపార్ట్మెంట్ని అడిగి ముఖ్యంగా మనకి బీచ్ ఏరియాలో ఉన్నటువంటి విలేజెస్ అన్నీ కూడా రెవెన్యూ స్టాఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసింది. వాళ్ళతో మేము కోఆర్డినేషన్లో ఉన్నాం. వాళ్ళు కూడా చెప్పారు మంగినపూడి ఏరియాలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అక్కడికి మేము చేరుకోవడానికి కూడా మా సొంత వెహికల్స్ ఉన్నాయి. తొందరగానే మేము చేరుకొని ఆపరేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. తుఫాను వల్ల ఎట్లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది? ఈ తుఫాను వల్ల ఎక్కువగా గాలి వీస్తుంది కాబట్టి చెట్లు పడిపోవడం, కరెంటు స్తంభాలు కూలిపోవడం, తర్వాత అవి ఇళ్ళ మీద పడే అవకాశం ఉంది, ఆఫీసుల మీద పడే అవకాశం ఉంది, తర్వాత పిడుగులు పడే అవకాశం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని వాటికి తగినట్టుగా మేము సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి, తర్వాత ఎవకేషన్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. తీవ్రత ఎక్కువైతే ప్రజల్ని లోతట్టు ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కటింగ్ ఎక్విప్మెంట్స్, తర్వాత బోట్స్ అన్నీ కూడా తీసుకొచ్చాం. వాటితో మా తాలూకా ఆపరేషన్ అనేది మొదలవుతుంది. అన్నీ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్సే. ఎటువంటి ప్రమాదం నుంచైనా మేము రక్షించే స్థితిలో ఉన్నాం. ఆ డేంజర్ జోన్ ఉన్న ప్రాంతాల వరకు మీ ఆపరేషన్స్ అనేవి కొనసాగుతాయి. ఇంకా ఏదైనా ఫర్దర్గా ఇంకేమైనా ఎక్కువ డ్యామేజ్ జరిగితే ఏంటి సార్ పరిస్థితి? ఎక్కువ డ్యామేజ్ జరిగితే మళ్ళీ మొబిలైజేషన్ కొండపావులూరు దగ్గరే కాబట్టి మా ఎన్డీఆర్ఎఫ్ హెడ్ క్వార్టర్ అక్కడి నుంచి కూడా టీమ్స్ రెడీగా ఉన్నాయి. వాటిని కూడా తీసుకురావడం జరుగుతుంది. 70 కిలోమీటర్ నియర్ బై టీమ్స్ అనేవి ఉన్నాయి. వాటిని కూడా సహాయం అడుగుతాం. ఎస్డీఆర్ఎఫ్ ఉంటుంది, లోకల్ పబ్లిక్ ఉంటుంది. వీళ్ళందరితో కలిసి మేము సమన్వయంగానే ఈ విపత్తును ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్ టీం ముందుగానే వచ్చి ఇక్కడ పరిస్థితుల్ని నేనైతే అవగాహన చేసుకున్నాను. అందరితో మాట్లాడాం. ఎంఆర్ఓ గారితో పోలీస్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా వచ్చారు. తర్వాత కొంతమంది లోకల్ నుంచి కూడా అడిగి చెప్పడం జరిగింది. ఈ వర్షాల తీవ్రత అనేది ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఏదన్నా అనుకోని విపత్తు సంభవిస్తే ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేసి ప్రజలను కాపాడేందుకు ముందుంటాయి. ఇంకా అనుకోని విపత్తు కనుక ఇంకా పెద్దదికి జరిగితే ఇంకా అదనపు బలగాలు కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా కమాండర్ ఈశ్వర్రావు తెలుపుతున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా.